నగర్ జోన్లో పరిధిలో గల జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి 4 గంటల సమయంలో ఒక సమాచారం వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే జీడిమెట్ల పరిధిలో ఉన్న గాజుల రామారంలో బాలాజీ లేఅవుట్ అనే ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్లో ఒక మహిళ 35 సంవత్సరాల మహిళ తన 2 పిల్లల్ని కత్తితోటి నరికి చంపి తను కూడా బిల్డింగ్ పై నుంచి దూకి అపార్ట్మెంట్ బిల్డింగ్ పై నుంచి ఆత్మహత్య చేసుకుందని ఆ సమాచారం సారాంశం. దాంతో ఇమ్మీడియట్గా మా పోలీస్ సిబ్బంది ఇన్స్పెక్టర్ జీడిమెట్ల అండ్ ఏసీపీ బాలనగర్ అండ్ మైసెల్ఫ్ ఇక్కడికి వచ్చి మేము పరిశీలించగా మహిళ బిల్డింగ్ పై నుంచి దూకి స్పాట్లో చనిపోయింది. పెద్ద కుమారుడు అతని పేరు హర్షిత్ రెడ్డి 11 years, ఆ తల్లి పేరు తేజ 35 years, ఆశీష్ రెడ్డి 9 years. హర్షిత్ రెడ్డి ఇక్కడ ఇంట్లోనే చనిపోయి రక్తపు మడుగులో ఉన్నాడు. కొబ్బరి బొండాలు నరికే కత్తితోటి ఆవిడ కొడుకుని నరకడం జరిగింది. అదేవిధంగా ఆశీష్ రెడ్డిని కూడా నరికింది. అయితే అతన్ని హాస్పిటల్కి తరలించగా అతను హాస్పిటల్లో చనిపోయి ఉన్నాడు. ఓవరాల్గా ఈ సంఘటనకి కారణం ఏంటంటే ఆవిడ చుట్టుపక్కల వాళ్ళు కూడా విచారించాము. ఆవిడ కూడా సూసైడ్ లెటర్ రాసింది, ఒక 6 పేజీలు. దాన్ని చదివితే మనకి అర్థమయ్యేది ఏంటంటే కొద్దిగా మానసికంగా ఆవిడ ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపించింది. అదేవిధంగా భర్త మీద కూడా కొద్దిగా కోపం ఉన్నట్టుగా ఆవిడకి ఆ లెటర్లో ఎక్స్ప్లెయిన్ చేసింది. పిల్లల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టుగా, తను కూడా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టుగా రాసింది. కంటి సమస్యలు ఉన్నట్టుగా ఆవిడ మెన్షన్ చేసింది. ఓవరాల్గా మానసిక సమస్యలు, కుటుంబ కలహాలతోటి ఇది జరిగిందని భావిస్తుంది. థ్యాంక్ యూ.